తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని బట్టి స్తోత్రం తెలుస్తున్నాను తండ్రికి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మీ యొక్క కోరికలను, మీ యొక్క ఆలోచనలను, సమస్తాన్ని కూడా ఆయన సఫలపరచబడును గాక ఈ నూతన దినములో. హల్లెలూయా. మనకిచ్చిన ఈ నూతన దినము అమూల్యమైనది. ఈ నూతన గడియ చాలా విలువైనది. హల్లెలూయా. మరి యొక్క విలువైన అమూల్యమైన ఈ దినమున తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అన్న అంశాన్ని మనం చూసుకుందాం వాక్యంలో. ప్రియ సహోదరులారా, మరి అంతకుముందు మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గత జీవితంలో మీకు ఏదైతే కార్యాలు జరగలేదో, దేనికోసం ఇంకా ఆశిస్తున్నారో, దేనికోసం అయితే చింతిస్తున్నారో, దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అవన్నీ ఈ నూతన దినములో జరుగును గాక. ఆమేన్. ఈ నూతన దినమంతా కూడా మీ అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకుంటే, తండ్రి మన కోసం దాచిన అనేకమైన మేలులు ఉన్నాయి. ఆ మేలులు పొందుకోవడానికి మనకు ఒక అర్హత ఉండాలి. ఆ మేలులో మనము నివాసం చేయడానికి, ఆ మేలులు మన జీవితంలో జరిగించబడడానికి, వాటిలో మనం ప్రయాణం చేయడానికి ఆయన చెప్పే కొన్ని స్వచ్ఛమైన, నిజమైన, సత్యమైన మాటలు మనం ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రంథపు ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. మరి ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలంగా తండ్రి మీ అందరికీ కూడా ఈవుడు దయచేయాలని, విన్న వాక్యం ప్రతిఫలంగా మీ అందరికీ కూడా మేలు చేయాలని కోరుకుంటూ ఇక వాక్యంలోకి వెళదాం. నాటి మన తాత తండ్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట, అలాగే కొన్ని తరాల తర్వాత, కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత మెస్సీ గారితో చెప్పించిన మాట, తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారితో చెప్పించిన మాట ఈరోజు పరిశుద్ధాత్మలో ఈ చివరి గడియలో ప్రయాణం చేసిన మనతో చెప్పిన మాట ఒక్కటే. హల్లెలూయా. ఏంటది? నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. ఇదే ఆయన ఆది నుంచి చెప్పిన మాట. నేను నిన్ను మేలులో నడిపించాలని, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని, నా శాంతి సమాధానం నీకు కలుగు చేయాలని, నా రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం నీకు ఇవ్వాలని, నిన్ను ధనవంతురాలుగా చూడాలని, నిన్ను ఆరోగ్యవంతులుగా ఉంచాలని నేను అనుకుంటున్నాను అని ఆయన మనసులో ఉన్న మాట ఒకటి చెప్పాడండి. మరి ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి, ఎలా ఉండాలి? చాలామంది ఇప్పుడు సంగమ వాక్యం వింటున్నారే కానీ, వాక్యానుసారంగా జీవిస్తాను అంటున్నారే కానీ, అంటున్నారే కానీ చాలామంది దారి తప్పిపోతున్నారు. ఆ క్షణమే చూడండి, మనము వేడి పాలు పొయ్యి మీద పెడితే టక్కమని పొంగుతాయి, మళ్ళా మంట తగ్గిస్తే చల్లారిపోతాయి. అలాగే క్రైస్తవ జీవితాలు కూడా ఈరోజు అలాగే ఉన్నాయి. వాక్యం విన్నంతకాలం కూడా, వాక్యాన్ని చెప్పినంతకాలం కూడా, వాక్యాన్ని చదివినంతకాలం కూడా మన హృదయం ఎంతో పొంగిపోతుంటుంది. సముద్రపు కెరటాల వలె కదా. దూరంగా చూడండి, సముద్రంలో చూడండి, ఆ కెరటాలు చాలా స్పీడ్గా వచ్చి ఆకాశాన్ని అందుకోవాలనుకుంటే కానీ అక్కడే చల్లారిపోతాయి. మన భక్తి కూడా ఒకవేళ మీ భక్తి కూడా అలా ఉందేమో చూసుకోండి. చల్లారిపోయే తత్వం కలిగి ఉందా మీ భక్తి? హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, నిన్నొక రేంజ్లో ఉంచాలని నా ఆలోచన. నీవు కిందవాడిగా కాకుండా నాతో సమానంగా నేను ఉంచాలన్న ఆలోచన. ఇది తండ్రి ఇచ్చిన వాగ్దానం. మరి వీటికి ఆయన ఏం చెప్తున్నాడు? మన భక్తి ఎలా ఉందంటే పాలు పొంగేలాగా ఉందా, సముద్రపు కెరటాల్లాగా ఉందా? మనమే ప్రశ్నించుకోవాలి. చాలామంది అండి వింటారు వాక్యాన్ని, అనుసరిద్దాము అనుకుంటారు, కానీ మళ్ళీ పాత రోత జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా పాత రోత జీవితంలోకి మనం వెళ్ళిపోతుంటాం. ఆయన మాట పక్క త్రోసేసి ఇదే చేశారు మన తాత తండ్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు.
వినడం మటుకు చక్కగా విన్నారండి. పాటించాలని వారు అనుకున్నారు. కొంతకాలం పాటించారు, కొన్ని విషయాల్లో పాటించారు. ఇక నుంచి వారి సొంత ఆలోచనతో వారి జీవితాలను పతనం చేసుకున్నారు. ఓ క్రైస్తవుడా, ఎందుకు ఈ మాటలు మనం ఈ నూతన దినంలో జ్ఞాపకం చేసుకోవాలంటే, గత జీవితం నీది పాత రోత జీవితమేమో నాకు తెలియదు. గత జీవితంలో నువ్వేదన్నా అత్యధికంగా ఆశించావేమో తండ్రిని విడిచిపెట్టి, నాకు తెలియదు. గత జీవితంలో తండ్రి మాట వినలేనట్టుగా ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ నూతన దినములో, ఎందుకంటే మంచి వేసామంటే మనకు అది నూతన దినమే. ఈ నూతన దినములోనైనా ఆయన మాట వింటే నీ జీవితంలో నమ్ముకున్న వారందరి జీవితంలో ఆయన ఒక అద్భుత కార్యం చెయ్యాలని ఆయన ఊహించుకున్నాడు. హల్లెలూయా అనుకుంటున్నాడు. ఆయన ఆలోచన మంచిది, ఆయన మార్గం మంచిది, ఆయన మాట యథార్థమైంది. ఆయన మనుషుల్ని రక్షించేవాడు, వెలుగులోకి నడిపించేవాడు, అన్నీ చేస్తాడు. మరి ఆయన ఊహ ఫలించిందా అని చూస్తే నాటి ఇశ్రాయేలు ప్రజల్లో ఏమాత్రం కూడా ఫలించలేదు, కొంతకాలమే ఫలించింది. మరి ఇప్పుడు మనకు ఫలిస్తుందా? మనకు ఫలిస్తుందండి? మనమన్నా ఫలించే వాళ్ళకి ఉందాం. అభివృద్ధి విస్తరణ పక్కన పెట్టండి కాసేపు. అసలు నువ్వు ఫలిస్తున్నావా? ఫలిస్తే అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, విస్తరించబడతావు. అందుకే కదా దేవుని భూమి మీద జీవింపజేసింది. అందుకే కదా తన పేరు పెట్టి ఆయన పిలుచుకున్నది. అందుకే కదా ఆయనతో సంబంధం కలుపుకోవడానికి బాప్తిస్మం పొందుకున్నది. మరి ఇవన్నీ ఏమైపోతున్నాయండి ఈరోజు? ఏమైపోతున్నాయి? వాక్యం విన్నసేపు చాలా చక్కగా ఉంటారు ప్రసంగమ్మ. వాక్యం విన్నసేపు చాలా చక్కగా ఉంటారు. వాక్యం కోసం ప్రార్థన చేస్తారు, వాక్యానుసారంగా జీవించాలంటారు. కానీ నీవే జీవించవు, నీవే విడిచిపెట్టేస్తుంటావు, నీవే విచ్చలవిడిగా ఉంటున్నావు. నీవే వాక్యం విన్నవారు విచ్చలవిడిగా ఉంటున్నారు ఈరోజు చాలామంది. నేను చెప్పింది కాదండి, ఏ సేవకుడు చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా, ఎక్కడ మీరు వాక్యం విన్నా, ఏ భాషలో విన్నా, వాళ్ళందరికీ కోసం నేను చెప్తున్నాను. ఓ విశ్వాసి, నీ జీవితాన్ని ఫలితం చేసుకుంటున్నావా, విఫలం చేసుకుంటున్నావా? నాకు తెలియదు. అందుకని అన్నాడు, మనందరి జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలంటే ఆయన ఒక చిన్న మాట చెప్పాడండి, అది వింటే చాలు. మనం భరించలేని మాట కాదు, లేకపోతే డబ్బుతో ఖర్చు పెట్టిన మాట కాదు, వెండి బంగారంతో ఖర్చు పెట్టే మాట కాదు, లేదంటే నీకున్న ఆస్తుపాస్తులు అమ్ముకొని ఆ మాట చెల్లించే మాట కాదు. ఒక చిన్న మాట, ఆయన నోట్లోంచి వచ్చిన మాట మనం విందాం. అది వింటే మంచిది. అది వినకపోతే నీవు నిజంగా క్రైస్తవురాలు నాకైతే తెలియదు. ప్రసంగమా, నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వాడువో నాకు తెలియదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి చూద్దామండి, వాక్యులకు అర్థం. ఈసారి కీర్తనదారుడు ఒక మాట అంటాడు, నాయన నీవే నాకు ఆశ్రయ దుర్గము. చాలాసార్లు ఆయన రాసిన 73 కీర్తనలు ఈ మాట చాలాసార్లు మనకు కనిపిస్తుంది. 73 సంకీర్తనలో ఈ మాట చాలాసార్లు మనకు కనిపిస్తుంటుంది, ఒక చోట కాదు. నీవే నా ఆశ్రయ దుర్గము, నీవు నాకు ఎత్తైన కొండ కోట, ప్రాకారం గల ఎత్తైన కొండ కోట అన్న మాటలు మనకు కనిపిస్తుంటాయి. మరి ఇంత ధీమాగా చెప్పిన దావీదు అలాగే ఉన్నాడు ఆయనతో పాటు. మరి చదువుతున్న మనం ఎలా ఉన్నాము? ఆయన అన్నాడు, నాయన నాకు నీవే ఆశ్రయ దుర్గంగా ఉన్నావు, నా కోన నీవే, కోట నీవే, నాకు ఎత్తైన ప్రాకారం నీవే, నా దుర్గము నీవే అన్నాడు. మంచిదే అన్నాడు, అలా ఉన్నాడు. మరి మనం వింటున్నాము, చదువుతున్నాము, ఇలా ఉంటున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఎవరో ఏదో చేశారని కాదండి, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆనాటి ప్రవక్తలు, భక్తురాళ్ళు, సేవకులు చేశారని వాళ్ళ పేరు చెప్పుకొని మనం సంతోషపడడం కాదు. సంతోషపడవచ్చు. అసలు నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాము? మన జీవితాన్ని ఎలాగ మనం సఫలపరుచుకుంటున్నాము? మన జీవితాన్ని ఏం చేసుకుంటాం అంటే అది విని చదివి బైబిల్ మూసేసి పక్కన పెట్టుకొని పడుకుంటున్నామా మనము? నీ ఆలోచన ప్రకారంగా విడుతున్నావా? అంత మాత్రం చదవడం ఎందుకు, వినడం ఎందుకు? తండ్రికి సమయం వ్యర్థము, నీకు సమయం వ్యర్థము. విన్నామంటే దాన్ని పాటించాలి. ప్రసంగమా, పాటిస్తేనే నీవు నిజమైన క్రైస్తవురాలుగా ఈ భూమి మీద
నీకు ప్రతిఫలం ఉంటుంది. పరలోకమందున నీకు ఏమో ఆయన చిత్తమైతే మార్గం ఇస్తాడు. ముందు వినండి. ఏమన్నాడు ఆ మాట? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. హల్లెలూయా. అక్కడ ఎలా రాయబడిందండి? రేపటి దినాన, హల్లెలూయా, అక్కడ యెహోషువ మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడారంటే వారు క్రమం తప్పారు, వారి పద్ధతి మార్చుకున్నారు, వారి హృదయ ఆలోచన మార్చుకున్నారు, వారి జీవన విధానాన్ని మార్చుకున్నారు. కనుకనే కొంత నష్టపోయారు వాళ్ళు, కనుకనే కొంత బాధపడ్డారు, కనుకనే కొన్ని ఆశీర్వాదం ఆయన నుంచి దూరపరుచుకున్నారు. అయితే కనికర సంపన్నుడు కలిగిన తండ్రి మరొకసారి మోషే గారు తరువాత తన శిష్యుడైనటువంటి యెహోషువతో చెప్పించిన మాట ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట. హల్లెలూయా. ఏమన్నాడు? 3వ అధ్యాయం 5వ వచనంలో, రేపు యెహోషువ మాట్లాడుతున్నారు. 5వ వచనంలో, రేపు తండ్రి మీ జీవితంలో అద్భుత కార్యము చేయాలనుకుంటున్నారు కనుక మీ హృదయాలను శుభ్రపరచుకోండి, మీ జీవితాలను పదిలపరచుకోండి. మీ జీవితంలో ఉన్న, మీ మనసులో ఉన్న అహంకారాన్ని మీరు తీసేసుకోండి. రేపటి దినాన్ని అద్భుత కార్యం చేయాలని ఆయన అనుకుంటున్నారు కనుక మీరు ఈరోజే సిద్ధపడండి అని చెప్పించాడు యెహోషువతో. కనుక ప్రతి సంగమా మనకి రేపటి దినాన్న ఆయన ఏదైతే జరిగించబోతున్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందులో? ప్రార్థనలో, ఎందులో? బైబిల్ చదవడంలో, ఎందులో? వాక్యం వినడంలో. వీటన్నిటికంటే నీ హృదయాన్ని కఠినపరచుకోవడంలో. ఎక్కడ? లోకానుసారంగా కాకుండా, లోక మాటలో కాకుండా, లోక ఆశలో కాకుండా నీ హృదయాన్ని తండ్రి మీద నిలుపునట్టుగా నీ హృదయాన్ని కఠినపరచుకో. అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే లోకాశలు కానీ, లోక మనుషులతో కానీ, వ్యత్యాస భేదాలతో కానీ, మరొకటి కానీ నువ్వు విడిచిపెట్టుకుంటే, వాటికి కొన్ని కాస్త దూరంగా ఉంటే తండ్రిని జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మాట. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. కానీ నేను ముందు అన్నట్టుగా వినమట్టుకు వింటున్నామే కానీ వాటిని దూరపరిచేస్తున్నాం. మళ్ళా లోకం వైపు వెళ్ళిపోతున్నాం, మళ్ళా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళా నీ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళా నీకు కావాల్సిన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లేనిపోయినవన్నీ మనసులో పెట్టుకొని హెడ్ఎక్ వచ్చేది నీకు. అందరివి మనసులో పెట్టుకుని బుర్రలో పెట్టుకుంటే తలనొప్పి తప్ప నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం లేదు. నరాలు వీక్నెస్ వచ్చేది ఆలోచన బట్టి. నువ్వెవరి కోసం పెడుతున్నావు? ఎందుకోసం పెడుతున్నావు? తండ్రి చక్కటి జీవితాన్ని ఇచ్చాడే నీకు, చక్కటి సౌఖ్యం ఇచ్చాడే, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడే. అంటే భార్య బిడ్డలన్నీ, భర్త భార్య బిడ్డలన్నీ ఇచ్చాడే. మరి వాటిలో ఎందుకు నువ్వు చదువుకోలేకపోతున్నావు? ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు మాట విన. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే చేశారండి. అందుకే మరొక్కసారి యెహోషువ కాలంలో, మోషే కాలంలో చెప్పాడు, అలసిపోయాడు తండ్రి. ఆఖరికి మోషే గారు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ ద్వారా చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రాప్తమైన యెహోషువతో చెప్పిస్తున్న మాట, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, రేపటి దినాన్న, రాబో దినాల్లో తండ్రి మీరు నమ్ముకున్న తండ్రి మీకు ఒక అద్భుత కార్యం చేయాలనుకున్నారు కనుక ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇది చెప్పిన మాట. పరిశుద్ధపరచుకోవడం అంటే అలాగా తలారా స్నానం చేసి చక్కటి బట్టలు కట్టుకొని పౌడర్ వేసుకొని మేకప్ వేసుకొని ఇదా? అది కాదని చెప్పింది. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. వాక్యమైన నీళ్ళతో నీ హృదయాన్ని కడుక్కో. నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని, సోమరిపోతు విధానాన్ని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని, మరి ఏదైతే ఉన్నాయో లేనిపోని మాటలన్నీ, లేనిపోని తలంపులన్నీ ఉన్నాయో అవన్నీ దూరపరచుకో. అప్పుడు నువ్వు నా దగ్గర రా, నీకు నేను కార్యం చేస్తాను. లేదు ప్రభా, అవన్నీ నాకు కావాలి, అవసరం నాకు. ఇరుగు పొరుగు వారు నాకు కావాలి, వారి కష్టాలన్నీ నాకు కావాలి, వారి బాధలన్నీ నాకు కావాలి, నాకు అన్నీ కావాలి, నువ్వు కావాలంటే ఆయన అంటున్నాడు, అలాగైతే నువ్వు అక్కడే ఉండి నా కుమారుడు నా కుమార్తె, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు.
అన్ని కావాలంటే ఒప్పుకోడైనా. కళంకం అన్నది కళంకం చేసింది కళంకమైనది దానికి అవసరం లేదు. ఏదైనా సరే పవిత్రమైన పక్షులను ఎందుకు ఇచ్చాడు నోవాహు? చాలా పక్షులు ఉన్నాయి కదా వాడలో, ఉన్నాయి కదా, రెండు జతగా అన్నీ ఉన్నాయి కదా. మరి కొంతకాలమే అవి పిల్లలు పెట్టాక అందులో పవిత్రమైనవి ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఏది పడితే అది ఇవ్వచ్చు కదా. ఇప్పటికీ కూడా పవిత్రంగా ఉండాలని ఎందుకు చెప్తున్నాడు? ఆయన పవిత్రుడు గనక. అలాగే నీ హృదయం కూడా పవిత్రపరచుకో. నాకు ఇరుగు పొరుగు వారు కావాలి, స్నేహితులు కావాలి, వారు లేకపోతే నేను ఉండలేను. వారు నేను వారికి కావాలి, వారు నాకు కావాలి అంటే సరే వారితో నా కుమారుడు నా కుమార్తె నేను నిన్ను నుంచి దూరం అయిపోతానని నిన్ను చెయ్యి విడిచాడు అనుకోండి, అద్భుత కార్యం మాట పక్కన పెడితే ఆతాగతాలకు వెళ్ళిపోతాం మన జీవితం. జాగ్రత్త. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదిస్తున్నాడు మన అందరం కూడా. విడిచిపెట్టుకోండి, ఎక్కడి నుంచైనా మూర్ఖత్వం విడిచిపెట్టుకోండి. లేనిపోయిన మాట వినడం విడిచిపెట్టుకోండి. లేనిపోయిన కార్యాలు తల దోచడం విడిచిపెట్టుకోండి. లేనిపోయిన వారితో స్నేహాలు విడిచిపెట్టుకోండి. తండ్రితో స్నేహం పడు, తండ్రి మాట విను, తండ్రితో స్నేహం పడు. అప్పుడు నీ ఆత్మ నీ శరీరము ఏకమై తండ్రితో సమానం అవుతుంది. హల్లెలూయా. ఇది మనకు అవసరం లేదు. కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, యుగాలు నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. నీలో మార్పు లేదు. మరి నీలో మార్పు లేనప్పుడు ఆయన నీకు అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోషువతో చెప్పేస్తాడు, యెహోషువ నా ప్రజలను మాట వినలేని నా ప్రజలకు ఈ మాటగా చెప్పు అన్నాడు. చెప్పాడు ఆయన. అప్పటికి వారు మనసు మార్చుకున్నారు. అప్పటికి వారు ప్రభు అని ప్రార్థన చేశారు. అప్పుడు తండ్రిని మోకాలు వేశారు, సాష్టాంగ నమస్కారం పడ్డారు. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేసారు. ఇరిమియా కాలానికి వచ్చేటప్పటికి మళ్ళీ వారు మూర్ఖులుగా తయారైపోయారు. అందుకే అరణ్యంలో ఆకులు వాళ్ళు పడిపోయారు. ప్రసంగం మనం అలాగొద్దు. చేసావు ఎప్పుడో, ఉన్నావు ఎప్పుడో, స్నేహం చేసావు, పనికిరానివన్నీ నీ మీద వేసుకున్నావు, ఇరుగు పొరుగు వారు మాట్లాడి నీ మీద వేసుకున్నావు, భరించావు, విడిచిపెట్టే. ఇక్కడి నుంచి నూతన జీవితం ఇవ్వబోతున్నాడు. ఈ నూతన దినంలో నూతనమైన ఆశీర్వాదంతో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. నూతనంగా ఆయన హస్తం కింద మీరు ఉండండి. ఆయన దక్షిణ హస్తం కింద మనం ఉంటే మనకన్నీ శుభంలే, మనకన్నీ మంచి గడియలే, మనకన్నీ ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మనం పంచుకున్న వాళ్ళమే. అయినా మన కష్టాలు వస్తుంది, కన్నీరు వస్తాయి, బాధలు వస్తాయి. అవి ఆయన తీసేస్తారు ఆయనతో ఉంటే. రాకూడదు అని ఎక్కడ లేదు, కానీ వస్తాయి. వాటి నుంచి నిన్ను రక్షించి నీ హృదయాన్ని ధైర్యపరిచి, నీ జీవితాన్ని ధైర్యపరిచి, నీ బ్రతికినంతకాలం కూడా నీ వెంట కృపాక్షేమంలో ఆయన పంపిస్తాడు. ఇది నీవు జారుచుకుంటున్నావేమో, ఇది పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. క్రైస్తవుడా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆలయానికి వెళ్తే ఎందుకు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటే ఎందుకు? ఎన్ని సంవత్సరాలు తండ్రి నామంలో ధర్మకార్యం చేస్తే ఎందుకు? నీ హృదయం స్థిరం లేనిదే, నీ హృదయం నిలకడలేనిదే, నీ ఒక మాట మీద జీవించకపోతే ఇవంతా కూడా వ్యర్థమే. అది ఒకవేళ లోకంలో మనుషుల కోసం చేసావా, లోకంలో మెప్పు కోసం చేసావా, లోకస్తులు అందరూ నిన్ను నెత్తి మీద పెట్టుకోవాలని చేసావా? తండ్రికి అది ఏం అవసరం లేదు. ముందే నిన్ను నీవు కడుక్కో ఆయన వాక్యంతో ద్వారా. అదే చెప్తున్నాడు యెహోషువ. యెహోషువ మాట్లాడుతున్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలారా, రేపటి దినాన్న మీరు నమ్ముకున్న తండ్రి మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నారు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఈరోజు అని చెప్పాడు. మనం కూడా అదే మాటలో నడుద్దాం, అదే మాట విందాం, అదే మార్గంలో నడుద్దాం. అదే ఆ యొక్క అనుసరణ మనం అనుకరిద్దాము, ముందుకు వెళ్దాము. తండ్రి చేత బలా నమ్మకమైన దాసుడా అనిపించుకుందాం. ఇది ఈరోజు మనకి ఇస్తున్న ఆశీర్వాదం కలిగిన వచనం. మరొకసారి చెప్తాం ప్రసంగమ్మ, తండ్రి మాటను విడిచి తండ్రికి దూరంగా ఉండి ఏ మానవుడు సాధించేది ఏమీ లేదు, సంపాదించుకున్నది ఏమీ లేదు. ఏ లోకంలో మనం సంపాదించుకోవచ్చు, కానీ అందుకు కూడా ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా మారుతావేమని. మారుదాం, మార్చుకుందాం మన జీవితాలను, మార్చుకుందాం మన నడకల్ని, మార్చుకుందాం మన నోటి మాట, మార్చుకుందాం దుస్తుతో సాంగత్యాన్ని. అంతేగాని
పనికిరాని వారితో పనికిరాని మాటలు పెట్టుకుంటే నీకు తలనొప్పి, నరాలు వీక్నెస్ తప్ప రెండోది ఏమి లేదు. దూరంగా ఉండండి, తండ్రికి దగ్గరగా ఉండండి. ఇంకెంతకాలం అండి పనికిరాని జీవితాలు జీవిద్దాం మనం క్రైస్తవులుగా ఉండి? ఇంకెంతకాలం అండి తండ్రి మోసం చేద్దాం? ఇంకెంతకాలం అండి ఆయన మాటకి వేరే బ్రతుకుతాం? ఆలోచించుకోండి. ఈ వాక్య ద్వారా మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను నూతన దినంలో. ఇక్కడి నుంచి అయినా మీ బ్రతుకులు, మీ మాటలు, మీ చూపులు, మీ తలంపులు, ఉద్దేశాలు మార్చుకుంటే మీకు మేలు. అలా మార్చుకోవడంలో పక్కవాడికి వచ్చే లాభం ఏమి లేదు, చెప్పేవాడికి వచ్చే లాభం ఏమి లేదు. అది నీకు మేలు. నిన్ను చూసి తండ్రి సంతోషిస్తాడు. తండ్రి ఇచ్చే ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇది గమనించుకోండి. ప్రార్థించుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు స్తోత్రం. నిజమే నాన్న, మా తాత తండ్రులు చేసిన పొరపాటు మేము చేయకుండా ఉండాలని ఇగో నా ప్రభ కొన్ని వేల సంవత్సరాల క్రితము నీ నీ యొక్క ప్రవక్త అయినటువంటి, భక్తుడైనటువంటి, సేవకుడైనటువంటి అయ్యా నా ప్రభ యెహోషువతో చెప్పించిన మాట ఇగో తండ్రి ఈరోజు మాతో పలికించావు. ఈ మాటలు విన్న వారిలో నా ప్రభ నిజమైన పట్టుదల కలిగి ఉండాలి. అయ్యా నీతో సహవాసం కలగాలన్న ఆశ కలిగి ఉండాలి. అయ్యా లోకాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి ఉండి అయ్యా నీతో సహవాసం కలిగి ఉంటే రాబో దినాల్లో వారందరికీ కూడా మేలు చేస్తారని చెప్పిన ఈ వాగ్దాన మాట మా అందరి జీవితాలు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని కోరుకుంటూ ఈ ప్రార్థన కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా పరమ తండ్రి నామములో సలాము. మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్.